సద్గురుని సన్నిధి అదే నాకు పెన్నిది, బాధలేని పూర్ణ బోధ భ్రాంతిరహితమైనది. సద్గురుని సన్నిధి అదే నాకు పెన్నిది, బాధలేని పూర్ణ బోధ భ్రాంతిరహితమైనది. సద్గురుని సన్నిధి సంసార జలనిధి దాట నావలాంటి నా గురు కృపతో హింసలన్నీయు తీరియు ఇంకా చంచలాత్మ విడిపోయెనులే. ఎంచతరము కాని గురుని కృప ఏమని నే వర్ణించెదను. సద్గురుని సన్నిధి అదే నాకు పెన్నిది, బాధలేని పూర్ణ బోధ భ్రాంతిరహితమైనది. సద్గురుని సన్నిధి ఆస్తిపాస్తులెన్ని ఉన్నా అచల గురుని కృప లేకున్నా నాస్తికమే నీ మనసన్న నరకమెపుడును. నీ బ్రతుకన్నా వాస్తవముగా ఒక్కటైనా నీ తోడు రాబోదన్నా. సద్గురుని సన్నిధి అదే నాకు పెన్నిది, బాధలేని పూర్ణ బోధ భ్రాంతిరహితమైనది. సద్గురుని సన్నిధి క్షణం క్షణం చస్తూ పుడుతూ సంకల్ప గుణములతోటి రణబేరి మ్రోగించేము. నేను రాజునంటున్నావా క్షణము క్షణము చస్తూ పుడుతూ సంకల్ప గుణములతోటి రణభేరి మ్రోగించేవా. నేను రాజు అంటున్నావా గుణరహితం బెరుగకయున్న రాజు కాదు నిరుపేదవులే. రాజు కాదు నిరుపేదవులే. సద్గురుని సన్నిధి అదే నాకు పెన్నిది, బాధలేని పూర్ణ బోధ భ్రాంతిరహితమైనది. భ్రాంతిరహితమైనది. సద్గురుని సన్నిధి అదే నాకు పెన్నిది. అనుభవించి చెప్పిన మాట అనుభవానందుని తేట వినుము ఇక రత్నాల మూట చిదంబరార్యులు చూపిన బాట. ఈ ధరలో భక్తులకెల్లా ఇది ఏ పరమార్థపు తోట. ఈ ధరలో భక్తులకెల్లా ఇది ఏ పరమార్థపు తోట. సద్గురుని సన్నిధి అదే నాకు పెన్నిది, బాధలేని పూర్ణ బోధ భ్రాంతిరహితమైనది. సద్గురుని సన్నిధి అదే నాకు పెన్నిది.